ఇందిరానగర్లో సినీ కార్మికుల సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చంద్రవాడ శ్రీనివాస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్మాతల కండిషన్స్ ను ఫెడరేషన్ నాయకులు వివరించారు. కాసేపట్లో మరోసారి చిరంజీవిని ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు కలవనున్నారు. అలాగే సాయంత్రం ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు సమావేశం జరగనుంది. ఇవాళ జరిగే ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే సమ్మె నడుస్తుందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిర్మాత సంఘాలు కానివ్వండి, అలాగే ఫెడరేషన్ నాయకులు కూడా వారి విన్నపాలను కూడా చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు, మెగాస్టార్ చిరంజీవి దృష్టికి. అయితే ఇవాళ ఏదైనా కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? దీనిపైన కార్మిక నాయకులు ఏమంటున్నారు? ఇది 16వ రోజు జరుగుతున్నటువంటి సమ్మె. ఈ సమ్మె వల్ల మొత్తం ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని దాదాపు ఆగిపోయాయి. దీంతో ఇటు ఛాంబరు, ఇటు ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ అంతా కలిసి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేసి త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలనేసి ఈ చర్చలు ఏదైతే ఉందో దాన్ని ముమ్మరం చేశారు. మొన్న చిరంజీవి గారి రీఎంట్రీతో సీన్ మొత్తం అంటే ఇంకా వేగవంతం అయ్యింది. మొన్న నిర్మాతలను కలిసి మాట్లాడినటువంటి చిరంజీవి గారు నిన్న ఫెడరేషన్ నాయకులతో కలిసి మాట్లాడారు. అసలు వారి సమస్యలు ఏంటి, నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారు. ఆయనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారనమాట. అంటే 24 క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఫెడరేషన్ సంబంధించి ఈ కార్మిక సంఘాలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ కి సినీ కార్మికులతో పాటు ఇండస్ట్రీకి చెందినటువంటి నిర్మాతలైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ, చదలవాడ శ్రీనివాస, నట్టి కుమారు, వీళ్ళతో పాటు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ అమ్మిరాజు, ఇంకా ఇతరులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పటానికి పాలాభిషేకం చేశారు. మా సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ 9-9 నిర్మాతలు 2 కండిషన్స్ దగ్గర ఇప్పుడు ఫెడరేషన్ కి కొంత ఇబ్బందిగా ఉంది. ఒకటి వచ్చేసి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్, అంటే 6 to 6 ఉండే కాల్ షీట్ ని ఇప్పుడు 9 to 9 కూడా చేసుకోవాలి అని చెప్పారు. అలాగే సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ మినహా అప్పటి మాత్రమే డబుల్ పేమెంట్ ఇస్తాం, మిగతా ఏ సండే గానీ ఇతర హాలిడేస్ లో మేము డబుల్ పేమెంట్ ఇవ్వమని చెప్పారు. ఈ 2 విషయాల దగ్గర మాత్రమే ఫెడరేషన్ ఈ ఛాంబర్కి అంటే నిర్మాతలకి మధ్య ఈ సమస్య సాగుతూనే వస్తుంది. దీనిపైన ఈ రోజు జరిగినటువంటి ఐక్యవేదిక సమావేశంలో కూడా 9 to 9 ఏ కాల్ షీట్ అవుతుందో దానికి మేము వ్యతిరేకం అన్నట్టు కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ గట్టిగా నినాదాలు చేశారు. 3 గంటలకు ఈ రోజు చిరంజీవి గారిని ఫెడరేషన్ లో కొంతమంది అంటే ముఖ్యమైనటువంటి అనిల్, అలాగే అమ్మిరాజు, ఇంకా కొంతమంది వెళ్ళేసి చిరంజీవి గారిని కలుస్తారు. అలాగే 4 గంటలకి ఛాంబర్ లో ఉన్నటువంటి ఛాంబర్ ప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గా మిగిలిన ఫెడరేషన్ నాయకులు ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది అనమాట. ఈ 2 మీటింగులతో దాదాపు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఈ 2 కండిషన్స్ ఏదైతే ఉందో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అండ్ సెకండ్ సండే అండ్ రిమైనింగ్ హాలిడేస్ డబుల్ పేమెంట్స్ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నామో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సాయి, థ్యాంక్ యూ మోహన్.